మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నారు, ఈవేళ ఎన్నో దీవెనలు ఇస్తున్నారు మనకి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని వాగ్దానం చేస్తున్నారు ఈవేళ మనకి. ఆయన మనల్ని నిత్యము నడిపించినప్పుడు మనకంతా క్షేమమే ఉంటుంది. ఆయన నిత్యము మనల్ని నడిపించినప్పుడు మనకంతా దీవెనకరంగానే ఉంటుంది, జయకరంగానే ఉంటుంది. దేవుడు ఎవరినైతే నడిపిస్తూ ఉంటారో వారందరూ క్షేమంగా ఉంటారు, ఆనందకరంగా వారి జీవితాలను గడుపుతారు. క్షామకాలంన ఆయన నిన్ను తృప్తిపరచును అంటున్నారు. క్షామకాలం అంటే కరువు కాలము. కరువు కాలము మనకైతే దేవుని కృప వలన లేదు, కానీ అలాంటి కరువు వంటి, అలాంటి క్షామం వంటి ఏదైనా స్థితి, ఏదైనా కొరత, ఏదైనా లోటు మనం ఏమైనా కలిగి ఉంటే దేవుని పాదాల యొద్ద మనము వేడుకున్నప్పుడు నిన్ను తృప్తిపరచును అంటున్నారు దేవుడు. మనము తృప్తిపరచబడతాము ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు. క్షామకాలంలో నిన్ను తృప్తిపరచదను అంటున్నారు. ఇజ్రాయేలీని అలాగే కాపాడారు కదా దేవుడు. క్షామకాలం వచ్చింది, ఐగుప్తునకు పంపించారు, అక్కడ తృప్తిగా తిన్నారు, త్రాగారు. అలాగే మనం కూడా ఏదైనా లోటు కనిపిస్తే మన జీవితాల్లో ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయన బిడ్డలముగా జీవించినప్పుడు మనకి లోటుని తీర్చి తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. నీ ఎముకలకు బలమునిచ్చును అంటున్నారు. మనము ఎముకలకు బలము కలగాలి అంటే ఆ దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. ఆ పోషకాహారం కూడా దేవుడే ఇస్తాడు మనకి. ఆ స్థితి కలుగు చేస్తాడు, పోషకాహారం తీసుకునే స్థితి కలుగు చేస్తాడు మనకి. నీ ఎముకలకు బలము కలుగును, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను నిత్యము ఉబుకుచుండు, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండు అంటున్నారు. ఇంత ఆశీర్వాదం మనకి, ఎంత దీవెన మనకి. నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వల్లే ఉంటావు అంటున్నారు. నీరు కట్టిన తోట వల్లే ఉంటావు అంటున్నారు. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? నిత్యము దాని కాలాల్లో ఫలం ఇస్తూ ఉంటుంది, పచ్చగా ఉంటుంది. పచ్చిక బయళ్ళు పచ్చగా ఉంటాయి, ఎప్పుడు పచ్చగా కనిపిస్తాయి. వేసవకాలం కూడా పచ్చిగా కనిపిస్తాయి, పచ్చగా ఉంటాయి, చూస్తానికి అందంగా ఉంటాయి. నీరు కట్టిన తోట వల్లే మనల్ని ఉంచుతానంటున్నాడు దేవుడు. నిత్యము ఉబుకు నీటి ఊట వల్లే ఉంచుతానంటున్నాడు. నిత్యము సమృద్ధే మనకి. ఆయనను కలిగి ఉన్నప్పుడు, ఆయనను సేవిస్తున్నవారు, ఆయనను ప్రేమిస్తున్నవారు, ఆయనను ఘనపరుస్తున్నవారు ఈ విధముగా ఆశీర్వదింపబడతారు. ఆయనను ప్రేమించి ఘనపరిచి ఆయనను కొనియాడాలి. అందుకని మనం ఈ విధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన్ని హత్తుకొని జీవించాలి. నిత్యము మనము ఆశీర్వాదకరమైన జీవితం గడపాలి అంటే దేవునిలో మనము స్థిరముగా జీవించాలి. ఒక రోజు గడిపి ఇంకొక రోజు తప్పిపోయి ఈ విధముగా జీవిస్తే ఇటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ఆయన నిత్యము కొనియాడుతూ ఉండినప్పుడు మనల్ని కూడా నిత్యము కాపాడుతాడు. పచ్చిక బయలులో పరుండ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కదా, అలాగే మనల్ని నిత్యము చిగురు పెట్టిన వారినిగా ఉంచుతాడు. ఫలభరితమైన జీవితం జీవింపచేస్తాడు, ఆశీర్వాదకరమైన జీవితం జీవింపచేస్తాడు. కనుక దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాము. ఆయన బిడ్డలుగా జీవించి ఆయనను సంతోషపెట్టినప్పుడు ఈ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరుతాయి. అట్టి కృప మనకు అనుగ్రహించబడును గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. నాయనా, మీరు ఆశీర్వదింపబడిన జనము ఎలా ఉంటారో మాకు చూపించిన దేవా స్తోత్రములు. వినిచిన బిడ్డలు కూడా ప్రభువా మీ చేత ఆశీర్వదింపబడిన జనం వల్లే ఉండినట్లు మీరు కృప చూపండి. నాయన, పచ్చిక బయలులో తండ్రి వారిని మీరు విశ్రమింపచేయండి. చిగురు బట్టి తోట వల్లే వారిని ఉదయింపచేయండి. నిత్యము నాయన ఉబుకుచుండు నీటి ఊట వల్లే వారిని ఆశీర్వదించండి.
సమృద్ధి అయిన జీవితంతో నింపండి, సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, వారి కుటుంబంలో ఏ అవసరత చేత నేను మీ పాదముల దగ్గర చేరి విజ్ఞాపన చేస్తున్నారో ఆ అవసరతలను సమృద్ధిగా తీర్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల దగ్గర వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.